Tanvi sir, Srinivas garu. Anjika sir, Prasad garu. Andaru. Sriram sir. So కూర్చోండి సార్ ప్లీజ్. యాక్చువల్గా చూడండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తున్న అక్కడ PCM డీటెయిల్స్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ డైలీ టెస్ట్ సిరీస్ 100 టెస్టులు సక్సెస్ఫుల్గా కంప్లీషన్ చేసినందుకు మనము ఈరోజు దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా. సో నభూతో నభవిష్యత్ అన్నట్టు మరెవరికి సాధ్యం కాని రీతిలో ఏదన్నా ఒక విషయం మీద సార్ ఫోకస్ పెట్టారంటే దాన్ని అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది కేవలం శ్యామ్ ఇన్స్టిట్యూట్కి శ్యామ్ సార్కి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్డౌటెడ్లీ ఎవరికి ఇది సాధ్యం కాదండి. ఏదో మాట ఇచ్చేస్తారు, మాట ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అది డైల్యూట్ అయిపోతుంది. ఫస్ట్ టెస్ట్ నుంచి లాస్ట్ టెస్ట్ వరకు ఎటువంటి టెంపో ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. క్వాలిటీలో కానీ కంటెంట్లో కానీ ఎక్కడా రాజీ పడకుండా 100 టెస్టులు ఆయన కండక్ట్ చేసిన విధానం దాన్ని మన సార్స్ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈరోజు దీనికి సంబంధించి ఒక కేక్ కట్ చేస్తాము. తర్వాత ఎవరైనా సరే మీరు ఈ టెస్ట్ సిరీస్ మీద మీ యొక్క అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. సో 1 minute మాత్రమే టైం ఇస్తాము. ఎవరిని ఉంటే ముందే రెడీగా ఉండండి. ఓకేనండి. ఏవో సార్ కేక్ తీసుకురావాల్సింది కోరుతున్నాం. ధనుంజయ్ ఇందాక వచ్చిన అబ్బాయి బయట స్టేజ్ మీద రండి. ధనుంజయ్ క్యాండిడేట్ మిస్టర్ ధనుంజయ్. దీన్ని 90% అబవ్ రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. 90% అంటే మీరు డిస్టింక్షన్లో పాస్ అయినట్టే. అలాగే మినిమం 90 ఏదో కారణాల వల్ల పెర్ఫ్యూమ్ రిజల్ట్స్ వల్ల టెస్ట్ మిస్ అవుతారు. బట్ 90% అబవ్ రాసిన వాళ్ళకి కాన్ఫిడెంట్గా జాబ్ వస్తుందండి. నో డౌట్. వాళ్ళందరికీ కూడా చూడండికే ఎందుకంటే సార్ స్టేజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసండి. ఈలోగా ఎవరైతే మాట్లాడదాం అనుకుంటున్నారో వాళ్ళు ముందు రావాలని కోరుతున్నాం. హాయ్ అందరికీ. నా పేరు జగదీష్, మా శ్రీకాకుళం డిస్టిక్. నా ఫస్ట్ పచ్చిమని క్వాలిటీ సార్ అని పిలిచారని కాదు అని చెప్తాను. క్లాస్లో ఎక్కువ ఇంట్రాక్షన్. బేసిక్గా ఈ టెస్ట్ యొక్క మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే మనం ఒకరోజు రాస్తే బేసిక్ ఎలా ఉంటుందంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది. 100 టెస్టులు పెట్టడం అనేది ఆషామాషి విషయం కాదు. మనం అందరూ తెలిసిందే. రోజుకో 2 కిలోమీటర్ పరిగెట్టాం అనుకో నెక్స్ట్ జెడ్ అవుద్ది 1.5, నెక్స్ట్ 1, తర్వాత 8 వెళ్తాం లేరన్నట్టు ఉంటుంది. అలాంటిది ఒక సంస్థ ఒక వ్యక్తి కంటిన్యూస్గా ఒక ప్రాసెస్ చేయడం చాలా కష్టం. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది 100 టెస్టులు పెట్టడం అనేది గొప్ప విషయమే నా వరకు అయితే. మీ వరకు అనుకుంటాను నేనైతే. నేను ఒక టెస్ట్లో ఒక 40 to 50 టెస్టులు రాశాను. నాకు స్టార్టింగ్లో ఒక 50-55 వచ్చేవి. ఇప్పుడు నియర్ టు 68-70 వస్తున్నాయి. అంటే నువ్వు ముందు రాస్తుంటే ఇంకా బాగా వచ్చేవి అనిపించేది. ఇక్కడ ఇచ్చే ప్రతిసారి క్వశ్చన్స్ ఫార్మేషన్ ఎలా ఉందంటే రేపొద్దు ఈ క్వశ్చన్ వస్తుంది కావాలా అనిపిస్తుంది నాకైతే. నా వరకైతే అనిపిస్తుంది. యొక్క బిట్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే మెయిన్ ఒక క్వశ్చన్ పేపర్ మైండ్ సెట్ అంటే ఎగ్జామ్ ఎవరు రాస్తారో ఆ రాసేటప్పుడు ఈ టెస్టుల విలువ పక్కా తెలిసేది నా ఒపీనియన్. నా 100% నేను అనుకుంటాను మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ఫ్యాకల్టీ మెయిన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ కోచింగ్ తీసుకున్నప్పుడు మనందరం బేసిక్గా సార్ సైకాలజీ పట్టుకుంటే ఎగ్జామ్ యొక్క మైండ్ సెట్ పట్టుకున్నట్టే 100%. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తే అదే వస్తుందని 2 రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఈ టెస్టుల ద్వారా మళ్ళీ ప్రూవ్ అవుతుందని నేను నా ప్రకటన యొక్క నమ్మకం. థ్యాంక్ యూ ఆల్. సభానమం. నా పేరు గురు భాస్కర్ రావు, విజయనగరం డిస్టిక్ నాది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే క్రమశిక్షణ. టైం పంచువాలిటీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి జాబ్ వచ్చేద్దాం లక్షణం వస్తుంది. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఏం చేశానంటే నేను అవనగడ్డలో డిఎస్ కోచింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ
ఉంటేనే ఉద్యోగం కొట్టలేవు, శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఉద్యోగం కొట్టగలమనే కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది మా ఫ్రెండ్ సజెషన్ చేశాడు కాబట్టి శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. వచ్చినాక చదువుతాను కానీ తెలియట్లేదు, అంటే క్వశ్చన్ ఫ్రేమ్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. అప్పుడు మనం చదివిన దానికి ఈ డైలీ టెస్టులు రాయడం వల్ల ఒక ఐడియా వచ్చింది ఎక్కడి నుంచి బిట్ వస్తుంది ఏంటని. నేను ఫిలిమ్స్తో పాస్ అయింది, 83 మార్కులు వచ్చాయి నాకు. ఇప్పుడు 120 వరకు రీచ్ అవుతాను నేను. అంటే ఈ టెస్టుల వల్లే అనుకుంటున్నాను నేను. ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ మనకి. సార్ చెప్పింది కూడా ప్రతి ఒక పాలిటీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ ఏదైనా అవ్వచ్చు, మనం ఆ క్లాస్ వింటే చాలు. ముందు చదవాలి, ముందు పూర్తిగా అన్ని సబ్జెక్టులు చదివాక ఈ క్లాస్ వింటే ఆటోమేటిక్ నీకు తెలియకుండా రీజన్ అయిపోతూనే ఉంటుంది. ఈ టెస్టులు పెట్టడం వల్ల మనం మోర్ దెన్ టైం వల్ల ఎక్కువ చాలాసార్లు రిపీట్ అవుతుంది మనకి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు కష్టపడింది కాబట్టి మనం కొద్దిగా 2 నెలలు కష్టపడితే మనం ఆ లక్ష్యం అనేది మేము రీచ్ అవుతామని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి జాబ్ కొట్టి వెళ్ళాలి, అది నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి సార్స్కి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గుడ్ ఈవినింగ్. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఇక్కడికి వచ్చినటువంటి విధానము, అసలు ఏం జరిగింది, మీలో ఒకటిగా వచ్చి అసలు మీలో ఏమనుకుంటున్నారు, నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ మాట్లాడే విధానాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఓల్డ్ స్టూడెంట్ని బాగా ఎస్ఐ కొన్ని అనివార్య కారణాలు సింగిల్ డిజిట్లో మిస్ అయింది. మళ్ళీ తర్వాత గ్రూప్ 2కి చదువుకో ఎట్లా దగ్గర మిస్ అయింది అంటే సారు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2 ప్రిపేర్ అయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఈవెంట్స్ దగ్గర రావడంతో క్లబ్జీ అయిపోయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్స్ చేసిన తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను. తర్వాత గ్రూప్ 2ని రాస్తే పర్లేదు, బాగానే మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఏమైందంటే ఇక్కడ జరిగినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుంటున్నాము, ఏం చేస్తున్నాము ఏంటనేది ఒక చిన్న పద్యం ద్వారా వివరిస్తాను. ఆరంభింపరు నీచి మానవులు విజ్ఞాయసు సంతృస్తులై, ఆరంభింపి భరిత ఇంతులు విజ్ఞాతులై, విజ్ఞాన్య మానవుల వచ్చి దృత్యోత్సాహులు ప్రారంధార్థములు ఉజ్జీపరుసుమి ప్రజ్ఞానిధులు గావున. అంటే ఇది ఒక పద్యం 8th క్లాస్లో నేర్చుకున్నాను. మా మేడం గారు అప్పుడు చెప్పారు, మనం ఏదైతే ప్రారంభించామో దాన్ని మన కష్టమైన నష్టమైన ఏదైనా సరే చివరి వరకు దానికోసం నిలబడి వచ్చినా రాకపోయినా ఆ ప్రయాణం అనేది ఖచ్చితంగా చేయాలి. చివరి వరకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అనేది ఖచ్చితంగా మనకు అది వస్తుందని మనం గట్టిగా నమ్మాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రయాణంలో మనం ఏమనుకుంటున్నామంటే, ఫస్ట్ మనం ఇంటికాడ నుంచి వచ్చిన రోజు ఉన్నటువంటి ఆ జీలు, ఆ కసి, ఆ తపన అనేది కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా డిఫరెంట్ వేరియేషన్ తోటి మనం ఫ్లక్చువేట్ అయిపోతున్నాం. చదువుకోవడానికి ఫస్ట్ బాగానే వస్తున్నాం, కానీ మిగిలినటువంటి కొన్ని కారణాల వల్ల చాలామంది పాడైపోతున్నారు. ధైర్యంగా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మైండ్లో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయో ఆటోమేటిక్గా డేవేట్ అయిపోతున్నారు. దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, నేను చూస్తున్నాను. మనం ఇక్కడికి వచ్చినప్పుడు చదివేది ఎంతైతే ఉంటుందో మన క్యారెక్టర్ని కూడా బిల్డప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, వెళ్ళేటప్పుడు కూడా అదే క్యారెక్టర్ తోటి, అదే జీలతోటి అలాగే జాబ్ కొట్టుకుని వెళ్ళాలి. ఆ సమయాన్ని, ఆ ఉన్నటువంటి విధానాన్ని సరిగా ఉపయోగించుకున్న రోజే మనం సక్సెస్ అవుతాం. అది ఆ వినియోగించుకునే దాంట్లో ఉంటుంది. ఈ 100 టెస్టుల విషయంలో నేను ఫస్ట్ రోజు టెస్ట్ రాసినప్పుడు 20వ తేదీ నవంబర్ అనుకుంటా, ఒక మొత్తం ఓవరాల్గా ఒక 70 టెస్టులు రాసి ఉంటాను. నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాయలేకపోయాను. కానీ ఈరోజు నేను పేపర్ రాస్తే ఒక 10 నిమిషాలు మిగులుతుంది నాకు, ప్లస్ 70 దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే ఏంటంటే ఆ ప్రాక్టీస్ అనేది మనకి ఎలా నేర్పుతుందంటే, ఎలా వస్తుందంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండా ఆ బిట్ని పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాం. ఆ ప్రాక్టీస్ ఈ టెస్టులు రాయడం వల్ల వస్తుంది. ఫస్ట్ నేను సండే మోడల్ టెస్ట్ రాసినప్పుడు ఆ ప్రాక్టీస్ వల్ల నాకు ఈ 100 టెస్టులు చాలా ఉపయోగపడినవి అయితే నేను చెప్పగలుగుతాను. మీరు ఇప్పటివరకు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఈ 100 టెస్టులు ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం రివిజన్ చేసినా కానీ ఖచ్చితంగా జాబ్ వచ్చింది అందరికీ. నాకు తెలిసినటువంటి నేను అనుకుంటున్నది. ఎందుకంటే నేను అది ఎలా చెప్పగలుగుతాను అంటే, నేను సండే మోడల్ టెస్ట్కి ఉదయం లేచినప్పుడు ఒక 10 పేపర్లు అట్లా రివిజన్ చేసుకుని వెళ్తా. అది చూసుకుని వెళ్ళటం వల్ల ఎగ్జామ్ని బాగా అటెంప్ట్ చేయగలుగుతాను. 125+ అలా వస్తున్నాయి. మా జిల్లాలో టాప్ 5లో ఉండగలుగుతున్నాను. అంటే జాబ్ అయితే వచ్చింది ఖచ్చితంగానే, నమ్మకం అయితే వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ ఉన్నటువంటి సార్లందరికీ కూడా నిజంగా వాళ్ళందరికీ పాదాభివందనం చేసి చెప్పాలి. అంటే మన కోసం సార్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, నేను పర్సనల్గా కొంచెం చూస్తూ ఉంటాను. ఈ సార్ వాళ్ళందరూ రాత్రి 10-11 వరకు స్టూడియోలో వీడియోస్ చేస్తూ ఉంటారు. ఒకరోజు రీడింగ్ రూమ్ వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటారు. అంత కష్టపడి మన కోసం వాళ్ళు అన్ని గంటలు 8 గంటల క్లాస్ నిలబడి చెప్పి మళ్ళీ వీడియోస్ చేసి వాళ్ళు వెళ్ళి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మన కోసం మళ్ళీ చేయాలి. ఇంత చేస్తున్నారు కదా, మనం చేయగలిగింది ఒక 8 గంటలు 10 గంటలు స్టడీ రూమ్లో ఏసీలో కూర్చొని చదవలేకపోతాం. అది మన లోపం. వీళ్ళేమో మన కోసం అంతా చేస్తారు సార్ వాళ్ళు. కానీ మనం ప్రశ్నించుకోవాలి,
మనల్ని మన అమ్మ నాన్న ఇక్కడికి పంపించారు. ఎందుకు పంపించారు? వాళ్ళకి అన్యాయం చేయకుండా, తల్లిదండ్రులకి అన్యాయం చేయకుండా నీతిగా, నిజాయితీగా, ప్రశాంతంగా బతకండి ప్రతి ఒక్కళ్ళు. ఎవరి కింద ఎవరి కోసమో తల వంచొద్దు, నిజాయితీగా బతకండి. అది నేను గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే ఆ నిజాయితీ అనేది మనం జీవించే దాంట్లోంచి వచ్చింది. ఎందుకంటే నేను ఇంత నిజాయితీ ఇక్కడ చెప్పగలుగుతున్నాను, అంత నిజాయితీగా నేను బతుకుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అందుకని మీరు కూడా అలాగే ఉండండి ప్రతి ఒక్కళ్ళు. పర్సనల్గా ఇంకొక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో శ్యామ్ సార్ అనే వ్యక్తి మన కోసం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఆ స్టడీ పరంగా సార్ ఉదయం 8 వచ్చి కూర్చుంటే నైట్ 10 వరకు కుర్చీ నుంచి లెగవకుండా అంత పర్ఫెక్ట్గా ప్రూఫ్ రీడింగ్ ఈ సార్ వాళ్ళందరూ పేపర్ పంపించినా సరే మళ్ళీ సార్ ఒక 20 తప్పులు వెతికి ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు. అంటే అంత డెడికేషన్ సార్ చేసి మన కోసం ఇలా చేస్తున్నారు. పర్సనల్గా మన కోసం కూడా ఇంకా ఎలా చేశారంటే ఒక చిన్న విషయం చెప్తాను. నా విషయంలో నాకు మా మేనల్డ్కి కొంచెం యాక్సిడెంట్ అయింది. బీటెక్ కాలేజ్ నుంచి వస్తుంటే తలకి యాక్సిడెంట్ అయితే నైట్ 10 నాకు ఫోన్ వస్తే నేను ఇమీడియట్లీ ఏం చేయాలో తెలియక సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లాగా కొంచెం ప్రాబ్లం అయింది సార్ అంటే, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమైంది, ఎయిమ్స్ మంగళగిరిలో వాళ్ళు నైట్ మేము ఇంత సీరియస్ కండిషన్లో జాయిన్ చేసుకోలేమన్నారు. ఆ సిచ్యువేషన్లో ఫ్యామిలీ ఏమో నేను దగ్గర లేని, ఏం చేయాలో తెలియలేదు. సార్ అప్పటికప్పుడు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఫోన్ చేసి ఒక 10 minutesలో సార్ ఎవరితో మాట్లాడారో ఏం చేశారో తెలియదు, ఇమీడియట్లీ వాళ్ళు VIP ట్రీట్మెంట్కి తీసుకెళ్ళిపోయారు ఆ బాబుని. అంటే ఒక స్టూడెంట్ కోసం ఇంత చేయాల్సిన అవసరం శ్యామ్ సార్కి లేదు, కానీ మన కోసం ఇంత ప్రయత్నం చేసి ఇలా చేస్తున్నందుకు నిజంగా నా జీవితాంతం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాయ్స్ ఉంది, మా దగ్గర వాళ్ళని పంపేస్తాం, మీరు మాట్లాడడం మేము ఉంచాల్సి వస్తుంది. బ్రదర్, నా పేరు తేజ. ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఎగ్జామ్ గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే 100 టెస్టులు, ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నా, ఈ ఎగ్జామ్ పేపర్ చూసుకున్నా జాబ్ వస్తుంది అని అందరూ చెప్తారు. ఇంకా అది మళ్ళీ చెప్పడం ఎందుకులే. కానీ ఒక స్టూడెంట్స్ కి ఎంతవరకు చేయగలుగుతున్నాడు, మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అనేది ఎప్పుడన్నా ఆలోచించారా? చాలా సంస్థలు, చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, కానీ మన డైరెక్టర్ చేసేది ఎలా ఉంది, పక్కన వాళ్ళు చేసేది ఎలా ఉందని ఎప్పుడన్నా ఆలోచించారా? కాకపోతే ఒకటైతే ఖచ్చితంగా చెప్తా, ఈ ఇన్స్టిట్యూట్ ఉన్న రోజుల్లో శ్యామ్ సార్ అనే వ్యక్తి ఉన్నంత కాలంలో ఎవడైతే జాబ్ కొట్టుకుంటాడో వాడే నిజమైన వ్యక్తి. తర్వాత ఇలాంటి వ్యక్తి ఉన్నాడా, ఇలా చేయగలిగాడా అని చెప్పి మాట్లాడుకునే రోజు వస్తుంది ఖచ్చితంగా. అది గ్రూప్ 2లో టెస్ట్ సిరీస్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు, గ్రాండ్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి. 25 టెస్టులకి 10 టెస్టులు కండక్ట్ చేసి బ్రేక్ అయిపోయిన రోజులు ఉన్నాయి. కానీ అటువంటిది మన ఇన్స్టిట్యూట్ 100 టెస్టులు పెట్టి 100 టెస్టులు కంటిన్యూగా చేయగలిగిందంటే మన ఇన్స్టిట్యూట్ ఎంత గ్రేటు, ఎంత ఏందనేది మీరే తెలుసుకోవాలి. ఉన్న వ్యక్తికి మనం ఎంత విలువ ఇవ్వాలి, అతని నుంచి ఎంత తీసుకోవాలి అనేది మాత్రం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా బాగుపడతామని నేను చెప్తా. శ్యామ్ సార్ ఉన్నాడు కదా, సారు పడే కష్టంలో 10% కష్టపడితే, కేవలం 10%, 100% వద్దు, 10% కష్టపడితే మీకు జాబులు గ్యారెంటీగా వస్తాయని చెప్పి బాండ్ పేపర్ రాసిస్తా. 10% ఎక్కువ వద్దు. కావాలంటే శ్యామ్ సార్ లైఫ్ స్టైల్ డైలీ ఎలాగుంటుంది అనేది తెలుసుకోవాలంటే తెలుసుకోండి. 10% చాలా ఎక్కువ వద్దు. నైట్ టైం ఎప్పుడు ఒక రోజు 9, 10కి వెళ్ళినా కూడా పైన ఒక రోజు లెక్క పెట్టాను, పైన పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, అంటే DTP ఆపరేటర్స్, తర్వాత ప్రూఫ్ రీడర్స్, వీళ్ళంతా లెక్క పెడితే 42 మంది ఉన్నారు. 42 మంది పని చేస్తుంటే కూడా రాత్రి 10, 11 అయినా కూడా అక్కడే అలాగే పని చేస్తూ ఉంటారు. వాస్తవంగా శ్యామ్ సార్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏంటంటే, పని రాక్షసుడు ఎలా ఉంటాడు అనేది ఎవరైనా అడిగితే అది ఆయన చూపించచ్చు. సార్కి కింద ఆఫీస్లో AC రూమ్ ఉంటుంది, మంచి చాలా బాగుంటుంది సార్ రూము. కానీ సార్ అందులో కూర్చోడు. పైన వచ్చేసి ఈ టీం మొత్తం, ప్రూఫ్ రీడర్ టీం అంతా ఉంటుంది కదా, మొత్తం ఈ స్టాఫ్, రిమైనింగ్ స్టాఫ్ ఉంటుంది కదా, సార్ అక్కడ చేరేసుకొని కూర్చొని ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఒక పని కోసం ఎంత తప్పిస్తాడు అనేది అది ఆయన నుంచే చూసి నేర్చుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా నా పేరు జయంతి, నా చిత్తూరు డిస్టిక్, ప్రజెంట్ అన్నమయ్య. నేను రీసెంట్గానే వచ్చాను ఇక్కడికి, 6 months అయింది అంతే. క్లాసెస్ వింటూనే ఎగ్జామ్స్ రాశాను. నాకు ఏ రోజు 60 దాటలేదు. అలా అని నేను ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు. కానీ బిట్ని ఏదన్నా ఇప్పుడు రోజు రాశాను కదా, ఆ బిట్ని ఏదైనా క్వశ్చన్ వస్తే క్వశ్చన్ మొత్తం చదవకుండా అయ్యో ఈ బిట్ నాకు తెలుసు అని డైరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతున్నాను. సో కాన్ఫిడెన్స్గా పెట్టగలుగుతున్నాను. ఇన్ని టెస్టులు వాళ్ళు పెట్టారంటే వాళ్ళ వెనకాల కష్టం చాలా ఉంది. ఎవరికి ఏది ఉండదు. డ్రెస్సింగ్ సెన్స్ని చూసి వాళ్ళకి చాలా ఉందని, డ్రెస్సింగ్ సెన్స్ లేని వాళ్ళకి ఏమీ లేదని ఎప్పుడూ అనుకోకండి. చూసే విధానం ఒకటి ఉంటే చేసే పద్ధతి ఇంకోలా ఉంటుంది. కానీ అలా చేయాలంటే చాలా కష్టం. సో ఎవరిని ఎప్పుడు డిస్కరేజ్ చేయకండి, మీరు డిస్కరేజ్ అవ్వకండి. ఎగ్జామ్ లేట్ అవుతుందని డిస్కరేజ్ అయ్యి
ఎగ్జామ్స్ మీద ఫీలింగ్స్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోకండి. ఎగ్జామ్స్ ఉంటాయి, పక్కా ఉంటాయి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ప్రిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయి ఇంత దూరం వచ్చారంటే మీ ఎఫర్ట్స్ చాలా ఉంటుంది. మెయిన్స్ వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది, అదేమి క్యాన్సిల్ అవ్వదు. అంతా అయిపోయే వరకు స్టాండర్డ్ గా దాని మీదే నిల్చొని ఉండండి, పక్కా జాబ్ అయితే వస్తుంది. ఇంత దూరం వచ్చారంటే మీ ఎఫర్ట్ చాలా ఉంటుంది. ఇంకేం చేయకండి, నిల్చోండి అంతే. మీరు ఇంకేమి ఎగ్జామ్స్ రాయకండి, ఏమీ చేయకండి. ప్రజెంట్ మీకున్న క్వశ్చన్ పేపర్స్ ని రివిజన్ చేసుకొని బాగా చదువుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తూ మీకు అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అయ్యప్ప, జి అయ్యప్ప. మాది వెస్ట్ గోదావరి, దేవరపల్లి. అందరికీ నమస్కారం. అసలు ఎన్ని 100 ఎగ్జామ్లు రాసాం మనం. అందులో కొన్ని చాలామంది నాతో పాటు ఫుల్గా రాయలేదు, 70-60 రాసి ఉంటాం. బిట్ ఫార్మేషన్ తెలిసింది, ఎలిమినేషన్ మెథడ్ తెలిసింది, బబ్లింగ్ ఇన్ టైం మీరు గమనించలేదో కానీ 100 బబుల్స్ ఇన్ టైంలో లాస్ట్ 5 minutesలో ఎవరు చేయగలుగుతున్నారు అది తెలియాలి. ఫస్ట్ మనం రివిజన్ చేసేటప్పుడు సబ్జెక్ట్లో ఈ బిట్ వచ్చిందా, ఈ బిట్ వస్తే ఏ టైప్లో వచ్చింది, ఏ ఫార్మేషన్లో వచ్చింది, ఈ ఎగ్జామ్లో ఓట్స్ ఎలా ఉపయోగిస్తున్నారు, ప్రతిదీ మెయిన్స్లో ఎలాగున్నాయి బిట్స్, ఆ విధంగా అంత ఎక్సలెంట్గా ఫ్యాకల్టీ సార్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ 100 టెస్టుల్లో 70 టెస్టుల్లో నేను నేర్చుకున్నవి అయితే ఇవి. మీరు ఏమైనా నేర్చుకున్నారా ఇందులో నుంచి? నేనైతే ఇవి నేర్చుకున్నా. మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మళ్ళీ 3rd టైం అనుకుంటా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి కూర్చున్నాను. నేను చదువుతుంటే సిలబస్ శామ్ ఇన్స్టిట్యూట్ బుక్స్లో నుంచే ఈ ఫార్మేషన్ ఉంటుంది, బిట్ ఫార్మేషన్, అది ప్రతిదీ తగులుతుంటే మనసుకి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. నేను బయట నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాల, బాగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్, క్వశ్చన్ పేపర్ బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ గుడ్ ఈవినింగ్. లైఫ్లో నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాను, చాలా ఫియర్గా ఉంది. బట్ నేను ఇక్కడికి వచ్చి తెలుసుకునేది ఏంటంటే నా మైండ్ సెట్ విధానం, నా నెగిటివ్నెస్, నా పాజిటివ్నెస్. 2020లో నేను ప్రిలిమ్స్కు క్వాలిఫై అయ్యాను, బట్ ఎటువంటి జాబ్ రాలేదు. అప్పుడు నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నాను, ఏం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన 8 months అయింది. ఇక్కడికి వచ్చి నేను తెలుసుకునేది వెళ్ళక ముందైనా సరే కంపల్సరీగా జాబ్ కొడతానని ఖచ్చితంగా తెలుసుకున్నాను. ఫ్యాకల్టీకి, ఇక్కడున్న శ్యామ్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ డైలీ క్లాస్లో చెప్పేది కానీ డైలీ పాటిస్తాను. సార్ చెప్పిన విధానం కానీ నాకు చాలా ఇష్టం. అందరికీ ఆల్ ది బెస్ట్, అందరూ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయము, శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన 100 టెస్టులు దాంట్లో నియర్లీ 90% చాలా మంది రాశారు. వాళ్ళందరూ కూడా త్వరలో మనకున్న 6100 పోస్టుల్లో మన ఎక్స్పెక్టేషన్, మన సార్స్ చెప్పిన దాని ప్రకారం మన దగ్గర ఉన్న క్వాలిటీ స్టూడెంట్స్ అంతా అబ్జర్వేషన్ చేస్తే మినిమం 5000 కంటే ఎక్కువ పోస్టులు మనకే వస్తాయి, నో డౌట్. ఎందుకంటే ప్రతి ఆదివారం 22 సెంటర్లో మనం నిర్వహిస్తున్న వీక్లీ టెస్టుల్లో వాళ్ళు రాస్తున్న మొత్తం ఒక 15,000 నుంచి 20,000 మంది మన టెస్టులు రాస్తున్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ప్రిపరేషన్ లెవెల్ ఓన్లీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తున్న స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్ లెవెల్ చాలా చాలా మంచి లెవెల్లో ఉంది. సో అటువంటి విజయం మీరందరికీ రావాలని కోరుకుంటూ 2023-24 ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే తక్కువ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్న లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ స్టేట్లో పెద్దగా నోటిఫికేషన్స్ లేవు. అటువంటి 2023-24లో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక్క క్యాలెండర్ ఇయర్లో మొత్తము సిన్స్ ఇన్సెప్షన్ అంటే పెట్టిన కాడి నుంచి ఇప్పటికి 18,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ. కానీ ఒక్క 2023-24 సంవత్సరంలోనే ఆ ఒక్క క్యాలెండర్ ఇయర్లోనే సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నియర్లీ 1367 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఎంతండి? 1367 పోస్టులు. దాంట్లో ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ 2023లో 343 పోస్టులు అవుట్ ఆఫ్ 411. తెలంగాణ ఎస్ఐ 2023లో 30 పోస్టులు అండి. తెలంగాణ పీసీ 2023లో 310 పోస్టులు. ఎస్ఎస్జిడి 2023లో 370 పోస్టులు. ఎస్ఎస్జిడి 2024లో 243 పోస్టులు. ఆర్ఆర్బి గ్రూప్ డి 2023లో 54 పోస్టులు. ఏపీ గ్రూప్ 4 2023లో 2 పోస్టులు. తెలంగాణ గ్రూప్ 4 2024లో 3 పోస్టులు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2023లో 9 పోస్టులు. ఢిల్లీ పోలీస్ 2023లో 2 పోస్టులు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 2023లో 1 పోస్టు. మొత్తం 1367 విత్ స్టాటిస్టిక్స్. మన కోచింగ్ తీసుకున్న ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో మన టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్స్ సాధించిన ఘనత మరి ఏ ఇతర సంస్థలకి ఉండదు. అంచేత బల్లగుద్ది చెప్తున్నాం. శ్యామ్ ఇన్స్టిట్యూట్ 2025లో నేషనల్ వైడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. అది మీతోటే సాధ్యమవుతుంది. 6100 పోస్టుల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్న అందరు అభ్యర్థుల్లో
5,000కు పైగా పోస్టులు మన వాళ్ళే సాధిస్తారు. ఎందుకంటే మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నా కూడా మీలో కూడా ప్రిపరేషన్ అనేది కొంత జరుగుతూనే ఉంది. అలా లేకుండా బయట ఏవో జాబులు చేస్తూ లేకపోతే ఇంకోటో చేసుకుంటూ ఆ రోజు టెస్టులు రాసే వాళ్ళు మొన్న ఈవెంట్లకు వచ్చిన వాళ్ళు 95,000 మందిలో 39,000 మంది క్వాలిఫై అయ్యారు. 39,000 మందిలో 6,100 మంది ఎవరుంటారు? ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ వస్తుందని కాదు కదా. దాంట్లో ప్రతిరోజు టెస్ట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రతిరోజు మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం తప్పించే వాళ్ళు 5,000 మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ గ్యారంటీగా ఉన్నారండి. అంచేత 2025 ఒక సెన్సేషనల్ ఇయర్ అవుతుంది. దానికి మీరే నిదర్శనంగా నిలబడతారు, నో డౌట్. సో ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, శ్యామ్ సార్ ఏదైనా ఒకటి పట్టుకున్నారు అంటే దాంట్లో 100% సక్సెస్ సాధించే వరకు ఆయన వదలరు. సో ఏదో సినిమాలో అమెరికన్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అంటారు, కానీ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న అధిపతుల్లో మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఎవరున్నారంటే అది శ్యామ్ సార్. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చాను నేను. 30 years నాకు ఇండస్ట్రీ ఫిజిక్స్ లెక్చరర్గా కార్పొరేట్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ అన్నింటిలోనూ చేశాను. డీన్స్గా చేశాను, ప్రిన్సిపల్గా చేశాను, ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్కి కోచింగ్ చెప్పాను ఫిజిక్స్. సో అటువంటి నేను అన్ని చోట్ల చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తున్న ఈ 1.5 yearలో సో ఇందాక ఎవరో చెప్పారు స్టూడెంట్లే, పని రాక్షసుడు. ఆయన అంతగా తప్పిస్తారు. ఎందుకంటే ఆయనకి స్థిరపడి అంతా చాలా చక్కగా ఉన్నా కూడా ఈ రోజు కూడా ఆయన మనసులో ఒకటే, రేపొద్దున మన స్టూడెంట్ ఇంకొంచెం బెటర్గా ఏం చేయగలను అనేది ఆయన దృష్టిలో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఆయన కానిస్టేబుల్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఆల్రెడీ ల్యాండ్ మార్క్ అయిపోయింది, ల్యాండ్ మార్క్ ఫర్ సక్సెస్. అది కాకుండా సార్ ఇందాకన్నారు కొత్తదనం కోసం ప్రయత్నించి ఎందుకు నేను గ్రూప్ 2 పెట్టి సాధించలేను అన్నారు. సో గ్రూప్ 2 పెట్టారు, 100% సూపర్ సక్సెస్ అయింది. మొన్న అది రాసిన తర్వాత, మెయిన్స్ రాసిన తర్వాత ఆ స్టూడెంట్ చెప్పారు హైయెస్ట్ స్కోర్ 243 మార్కులతో మన స్టూడెంట్ ఉన్నారు. 220 దాటి మినిమం 100 మంది ఉంటారు. అంటే గ్రూప్ 2లో కూడా ఇంకెవరూ సాధ్యం కానంత మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్జిడి, ఇప్పుడు ఏపీడిఎస్సికి ఎంటర్ అయ్యారు సార్. ఇక్కడ స్టార్ట్ అయింది. ఏపీడిఎస్సి అనేది చాలా ఇన్స్టిట్యూట్లు చెప్తున్నాయండి. సో అటువంటి ఏపీడిఎస్సిని మన ఈ మధ్య స్టార్ట్ చేసిన సారు యొక్క ఆ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 2024 డిసెంబర్లో ఏపీడిఎస్ సంబంధించిన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇద్దామని గవర్నమెంట్ నుంచి టెండర్స్ పిలిచింది, బిడ్ వేయమంది. దాంట్లో స్టేట్లో ఉన్న హేమాహేమిలైన ఒక 24 ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ కోచింగ్ డిఎస్సికి వేస్తే, సో యునానిమస్గా ఓన్లీ ఆన్లైన్ కోచింగ్లో ది బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్గా మనల్ని సెలెక్ట్ చేసి 2,200 మంది, 2,200 మంది అండి, 2,200 మంది బీసీ స్టూడెంట్స్కి మీ ద్వారానే ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలని సెలెక్ట్ చేయబడింది. నెక్స్ట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కోసం 5,500 మందికి ఆఫ్లైన్ కోచింగ్ ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇస్తూ ఒక నోటిఫై చేస్తే, దాంట్లో ఒక 30 ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో 6 ఇన్స్టిట్యూషన్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో కూడా మనమే ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయిన బిఎస్సిలో కూడా మనం ఇస్తున్న క్వాలిటీ కంటెంట్ని వాళ్ళు వచ్చి చూసుకుని, మీలో చాలా మంది చూసే ఉంటారు, వాళ్ళందరూ వచ్చారు, వెరిఫై చేసుకున్నారు, మనకు వీడియో క్లాసులు చూసారు, ఆఫ్లైన్ మోడ్లో మన స్టూడెంట్స్ అన్ని విన్నారు. సో చూసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా, ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా డిఎస్సికి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే అని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే దాన్ని సాధించే వరకు అయినా నిద్రపోనియరు. అటువంటి ఇన్స్టిట్యూట్లో మీరున్నారు. అన్ఫార్చునేట్గా మీకు టైం అయ్యింది, ఒక 3 years దాటిపోయింది. అది సార్ చేసింది ఏముండదు కదా, ప్రిలిమ్స్ పెట్టారు, దాంట్లో కొన్ని నోటిఫికేషన్లో ఉన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంచెం లేట్ అయింది. 13 నెలల తర్వాత దాని మీద ప్రిలిమ్స్ ఈవెంట్స్ చేయడం జరిగింది. ఈవెంట్ జరిగిన తర్వాత ఇప్పటికి ఇంచుమించు ఈ నోటిఫికేషన్ వచ్చి 28 నెలలు దాటిపోయింది. దీని మీద సారు ఆయనకి పరిధిలో ఉన్న అందరితో మాట్లాడడం జరిగింది. రీసెంట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయిన ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజశేఖరం గారు కూడా ఆ విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మనం మీ యొక్క విజ్ఞాపన పత్రాన్ని నేను సీఎం గారికి ఇస్తానని ఈ రోజు తణుకు, వెస్ట్ గోదావరి తణుకులో సీఎం గారు వస్తే ఆయనకి మన యొక్క ప్రపోజల్ వెళ్ళిందని. సో మీకోసం ఆలోచిస్తూ మీకోసమే తప్పిస్తున్నారు. సో అటువంటి వ్యక్తి లేదా అటువంటి ఇన్స్టిట్యూషన్ మీకు దొరకడం మీ అదృష్టం. కాబట్టి భయపడకండి, తప్పనిసరిగా మీరందరూ కాబోయే పోలీస్ ఆఫీసర్స్. సో ఇది సత్యం జరిగి తీరుతుంది. ఒక్క నిమిషం గణేష్ సార్ కూడా మాట్లాడతారు. ఒక్కొక్క నిమిషం మాట్లాడి మనం ముగించేస్తామండి, త్వరగా. ఒక ట్రైన్లో ఫ్యామిలీ అబ్బాయిని తీసుకొని వెళుతుంది. ఫ్యామిలీ వెళుతుంటే అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు, కిటికీలో నుంచి 15 ఏళ్ళ వరకు ఉంటాయి, పేరెంట్స్ పక్కన ఉన్నారు, చుట్టూ జనాలు ఉన్నారు, అబ్బాయి చూస్తున్నాడు, ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నాడు అనమాట.
నాన్న చెట్లు వెళ్ళిపోతున్నాయి, మమ్మీ చెట్లు వెళ్ళిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ప్రతి దానికి ఒక మనిషి ఉన్నాడు. అది పక్క వాళ్ళకి ఏమనిపించిందంటే, ఏమండి మీ అబ్బాయికి మీరేం చెప్పట్లేదా, కొద్దిగా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయేమో డాక్టర్కి చూపించండి, ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే ప్రతిదానికి వయసు ఎక్కువైనా రియాక్ట్ అవుతున్నాడంటే వాళ్ళు కూడా చెప్పారు, అవునండి మేము వచ్చేది డాక్టర్ గారి దగ్గర నుంచే, అబ్బాయికి ఇంతకుముందు వరకు కళ్ళు కనిపించవండి, ఇప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాడు కాబట్టి రియాక్ట్ అవుతున్నాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి తెలియనప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడు ఏదైనా విషయం ఉంటే మనం మాట్లాడాలనుకుంటే, లేదా దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడానంటే, ఈ విషయం మరి ఇక్కడ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, అసలు ఏమి లేదు, మీకు ఏం తక్కువైంది, మీకు కోచింగ్ లేదా? ప్రతి బ్యాచ్ 6 నెలల నుంచి 8 నెలలు మీకు కోచింగ్ జరిపిస్తున్నాం. మీరు కోచింగ్ అయిపోయిన తర్వాత ఇళ్ళకెళ్ళి మీ భవిష్యత్తులో ఎక్కడైతే పాడు చేసుకుంటారనో, లేకపోతే ఎక్కడైతే టైం వేస్ట్ చేసుకుంటారనో, ఎక్కడైతే ఇబ్బంది పడతారనో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. మరి ఇక్కడ ఉంటే ఎగ్జామ్స్ రాస్తున్నారంటే డబ్బులు వేస్ట్ అని, లేకపోతే ఇబ్బంది పడతారని ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సెంట్రలైజ్డ్ చేసి ప్రతి దిక్కల విజయనగరం, శ్రీకాకుళం, తుని, లేకపోతే ఇక్కడ నర్సీపట్నం, లేకపోతే చోడవరం, అనంతపురం, కర్నూలు, ప్రతి దిక్కల ఒక ఎగ్జామ్ సెంటర్ పెట్టారు. ప్రతి దిక్కల అది ఆఫ్లైన్ మాత్రమే, ఆన్లైన్లో ప్రతి టెస్ట్ సిరీస్ పెట్టారు. మీరు అనుకోవచ్చు మాస్టర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. మరి ఉద్యోగాలు అంటే ప్రతి 6,000 పోస్టులు ఉన్నాయండి, మాకు 6,000 పోస్టులు మాకు వచ్చేస్తాయంటే ఉద్యోగం వస్తుందని చెప్పాం, కానీ కానిస్టేబుల్ ఉద్యోగం అని చెప్పలేదు. మరి ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావు, కష్టమో నష్టమో పేస్ట్ వస్తుంది. లేని పక్షంలో రా, ఇగో నీ దగ్గర ఇంకా ఇప్పుడు వరకు నువ్వు చదువుకున్నావు కదా, కోచింగ్ జాయిన్ అవ్వద్దు, టెస్ట్ సిరీస్ రాసుకో, ఇగో గ్రూప్ డి ఇస్తున్నాను నేను. రేపు పొద్దున RRB NTPC పడుతుంది, రాసుకో, నీ ప్రాక్టీస్ చేసావు కదా ఇప్పటి వరకు, ఇగో ఈ టెస్ట్ సిరీస్ అయినా రాసుకో. నువ్వు మరి ఆన్లైన్ రాసుకుంటావా, ఆఫ్లైన్ రాసుకుంటావా? ఇది ఒక ఎత్తు. మంచి పుస్తకం కావాలా, రా, నా దగ్గర ఉన్నాయి. చివరికి ఎంత దిగాము అంటే, ఎవడైతే తన డబ్బులు వేస్ట్ చేసుకుంతమందికి సైకలాజికల్గా అందరూ ఒకే తెలివైన వాళ్ళు ఉంటారని నా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే 60 మార్కులు వస్తాయి, 70 మార్కులు వస్తాయి, జీవితం మీద ఆశ ఉంటుంది, బతకాలన్న కోరుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే, బ్రహ్మాస్త్రం అని ఒక పుస్తకం తయారు చేసాం రీసెంట్గా. చెప్పారు సార్ కూడా, ఎందుకు ఇలాంటి నా దాంట్లో ఒక 10% నడతారండి, ఏదో ఒకటి అంటుంటారన్న ఉద్దేశంతో, ఒరే బాబు మీరెవ్వరూ కొనుక్కోవద్దురా, ఎవరైతే 100 మార్కులు దాటాయో, 100 మీద 120 మార్కులు దాటాయో వాళ్ళు ఎవరు కొనొద్దు, చివరికి ఇది వికలాంగుల కోసం అని చెప్పారని కూడా విన్నాను నేను. కొనవద్దని చెప్పాను. నిజంగా ఆయనకి డబ్బులు కావాలనుకుంటే, ఒరే ఇందులోనే వస్తాయి, ఇదే చదవండి అని చెప్పి బుక్ 500 మీ అందరిని కొనుక్కోమని చెప్పేటోడే. ఎందుకు చెప్పాడు? ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు అని ఉద్దేశం ఉంది. 400 రూపాయలు పుస్తకం పెట్టారు, జియో రీఛార్జ్ 350 రూపాయలు వాడుతున్నా నెలకు, నువ్వు నీ భవిష్యత్తు బాగుంటుందిరా బాబు, 400 రూపాయలు పుస్తకం పెట్టరా అంటే పెట్టలేకపోతున్నావు. పొద్దున్న టిఫిన్కి 180 రూపాయలు, 80 రూపాయలు దోశ అవుతుందిరా బాబు అంటే, ఒక 400 రూపాయలు పుస్తకానికి పెట్టరా, 250 రూపాయలు క్వాలిటీ మెటీరియల్ ఉందంటే పెట్టలేకపోతున్నాను. యాక్చువల్గా ఎప్పుడైనా మీ మాట కాదన్నారా? నేను మాత్రం ఒకటే, దయచేసి నేను ఒకటి విషయం మాత్రం చెప్తున్నాను, మీరు మాత్రం క్యారెక్టర్ మెయింటైన్ చేయండి, ఆనెస్టీగా ఉండండి దయచేసి, అమ్మాయికైనా అబ్బాయికైనా. రెండోది, మీరు ఫైనాన్షియల్గా గుండెలు బాధేసుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా అందరికీ ఇబ్బంది, ఎంత పెద్దలు అయినప్పటికీ. మార్గం మన నడకం ప్రారంభించినప్పుడు దారి దానికి అదే తెలుస్తుంది అంటారు ప్రజలు ఎప్పుడు కూడా. ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రోస్పెక్షన్ ఉండాలి. మనం ఎంత, మన స్థాయి ఎంత, మనం ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంట్రోస్పెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఎవడైనా బాగుపడగలడు. మరి ఇంత చేస్తున్నాం, అయితే నాకు ఇంకొక ఇబ్బంది ఏంటంటే, ఇంత చేస్తున్న దీన్ని మీరు సరిగా ఉపయోగించుకుంటున్నారా లేదా? పోనీ ఈరోజు పేపర్ పెట్టారు, ఓకే, ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఎవరైనా సరే ఒక బుక్ మెయింటైన్ చేసి సొల్యూషన్ రాసుకునే పరిస్థితి ఉందా ఎక్కడైనా? లేదు. ఎందుకు? 80 బిట్లు వస్తాయి, 90 బిట్లు వస్తాయి. 90 అంటే మొత్తం ఎన్ని బిట్లు? 200 బిట్ల, 100 బిట్ల. ఈరోజు డైలీ టెస్ట్లు అయితే 100 ఓకే, 60 బిట్లు వస్తాయి. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ 40%? దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వసంత్ అని ఒక అబ్బాయి ఉండేటాడు, ఇప్పుడు ఆర్ఆర్బి విజయవాడలో చేస్తున్నట్టున్నాడు. ఎందుకు ఈ ఐడియా చెప్తున్నానంటే, ఎలా ఉండేవాడంటే, వాడికి రెండో ప్రపంచం ఉండేది కాదు. 6 నెలలు కోచింగ్ తీసుకున్నాడు. 6 నెలల తర్వాత ఏం చేసేవాడంటే, ఇంటి దగ్గర మీకున్న సమస్యలు, మాకున్న సమస్యలు, ఆడుకున్న సమస్యలు అలాగే ఉన్నాయి. ఒక పార్ట్ టైం ఏదో చేసుకున్నాడు, పార్ట్ టైం చేసుకున్న తర్వాత పార్ట్ టైం చేసుకొని చదువుకొని ఈరోజు సెక్షన్ ఇంజనీరా, జేఏ ఏదో ఉంటుంటుంది కదా, నాకు ఐడియా లేదు, ఆ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మార్గాలు ఎత్తుక్కొని మీ సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తప్ప, ఏదో సమస్య ఉంది కదా, కోపం ఉంది కదా అన్నది ఈ వాయిస్ నేను చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటివి మనకి డైలీ వచ్చేసరికి ఇక్కడ ఎస్ఐకి సంబంధించి కానీ, నెక్స్ట్ కానిస్టేబుల్ సంబంధించి కానీ, అలానే RRBలో కూడా మనం విసిన 100 అని పెట్టాం. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించి పెట్టాం. అలానే నెక్స్ట్ NTPCకి సంబంధించి కూడా వస్తుందండి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అలా. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ SSC జీడీకి సంబంధించి కానీ, ఇలా గ్రూప్ డికి DSCకి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ అన్ని మనం కండక్ట్ చేసాం. కాబట్టి
అవన్నీ కారణం ఏంటి అంటే ఈ సక్సెస్ ని కంటిన్యూ చేద్దామని. సో ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే పక్కన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కామన్. వాళ్ళు ఎవరో చెప్తారు, వీళ్ళు ఎవరో చెప్తారని అర్థం కాదు. సో మీరు ఏ జాబ్ లో సెటిల్ అయ్యారనేది మీరు ఫైనల్ గా డిసైడ్ అవ్వాలి. ఇక కంపల్సరీగా ఈ టెస్ట్ సిరీస్ లో అయితే మాత్రం గ్యారంటీగా నేను చెప్పడం కాదు, సక్సెస్ మంత్రిలో ఎవరైతే జాబులు సాధించారో వాళ్ళని కొనుక్కోండి. మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకోండి. గ్యారంటీగా నేను చెప్తున్నాను, మళ్ళీ సక్సెస్ మీట్ లో ఇంతకంటే ఎక్కువ జనంతో మనం కనబడతాం. అది మాత్రం గ్యారంటీగా చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత టోటల్ అప్డేట్ మీరే చేస్తున్నాం మొత్తం. ఎందుకంటే కరెంట్ అప్డేట్ నుంచి మనకు ఇటీవల ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫిబ్రవరి 1 సంబంధించిన బడ్జెట్ అంతా కూడా 3 క్వశ్చన్లు అడిగారు. అంటే పేపర్ అంతా కూడా 20 రోజుల ముందు కూడా సెట్ అవుతుంది మొత్తం. అంటే సబ్జెక్ట్ వైజ్ గా కరెంట్ ఇష్యూస్ అంతా కూడా డేట్ వచ్చిన తర్వాత 2 రోజులు చేసేస్తాం మీకు. ఓకేనా? మీరు ఎందుకంటే ఎగ్జామ్ డేట్ పెరుగుతున్న కొద్దీ అప్డేట్స్ ఎక్కువ చదవాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఎగ్జామ్ కొంచెం మే జూన్ వరకు వెళ్ళామనుకో ఇంకా అప్డేట్స్ అనేది ఎక్కువ చదవాల్సి వస్తుంది. ఇంకా డేట్ వచ్చిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ వైజ్ గా టాపిక్ వైజ్ గా అప్డేట్ అనేది మొత్తం ఎకానమీ మొత్తం అప్డేట్ అయింది. మనం ఇండస్ట్రీలో కొత్త అప్డేట్ వచ్చినాయి, అగ్రికల్చర్ అప్డేట్ వచ్చినాయి, జిఎస్టీలో అప్డేట్ వచ్చినాయి, ఇటీవల నవరత్నాలు 2 వచ్చినాయి, జిఎస్టీ కలెక్షన్స్ మారిపోయినాయి. ఇవన్నీ కూడా మనకు అప్డేట్ ఒక వీడియో చేస్తా ఆ వీడియో నుంచి దాదాపు 2 క్వశ్చన్లు వస్తాయి. కానిస్టేబుల్ కూడా మనకు కరెంట్ ఇష్యూస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకు పేపర్ అంతా కూడా స్టాక్ జోన్కి వెళ్తున్నారు, మనకు కరెంట్ ఇష్యూస్ అడుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా డేట్ వచ్చిన 2 days కు మీకు కరెంట్ అప్డేట్ కు వీడియో చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ కానిస్టేబుల్స్. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ అనుకుంటున్న వాళ్ళు, కానీ ఒకటి సాధించాలంటే దాని వెనకాల తపన ఉండాలి, కష్టం ఉండాలి. ఇవాళ 1 టెస్ట్ సక్సెస్ఫుల్ గా 25 సంవత్సరాలుగా ఒక సంస్థ ఎంత కష్టపడుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మీ యొక్క కళలు నెరవేర్చుకుంటూ మాకు కొంత మీ వంతు సహాయం మాకు సాధ్యం చేస్తూ ఇంత సిస్టమేటిక్ గా ఫస్ట్ 4 months క్లాస్, తర్వాత 6 months, ఇప్పుడు ఏ బ్యాచెస్ అవుతుందో ఆ బ్యాచెస్ కు 8 months క్లాస్ అయినాయి. అదే క్లాస్ 3 months లో కంప్లీట్ చేయొచ్చు, 4 months లో కంప్లీట్ చేయొచ్చు. మీరు అడిగారు ఎందుకంటే బికాజ్ మేము చెప్పింది ఇంటర్ కాబట్టి, ఎందుకంటే ఒక బ్రాండ్ వచ్చింది కాబట్టి. కానీ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చిన అవర్స్ సరిపోకపోతే కూడా సరే సరే అని చెప్పి ఇంకా అవర్స్ పెంచడం తప్పించి తగ్గేదే లేదు. అంటే ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ ప్రతి రూపాయికి మీరు ఎంత రూపాయలు పెడతారో దానికి 100% 1000% న్యాయం జరుగుతుంది. దాన్ని ఎవరైతే కరెక్ట్ గా వినియోగించుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ మీకు ఉద్యోగం వస్తుంది. 6 నెలల్లో ఏ క్లాస్ కైనా ఎప్పుడైనా క్లాస్ ఆగిందా? ఎక్కడ క్లాస్ ఆగలేదు. ఏదైనా ఫ్యాకల్టీకి ప్రాబ్లం ఉంటే సడన్ గా వెంటనే ఇంకో ఫ్యాకల్టీని వెంటనే ఆల్టర్నేటివ్ తీసుకోవడం తప్పించి హాలిడేలు ఇవ్వడం ఎక్కడే లేదు. 2019 ముందు రాకముందు ఏపీ తెలంగాణలో చాలా నిమిషాలు చెప్పారు. నా బస్సు ప్రాబ్లం అయితే చక్కగా బస్సు హాలిడే అని చెప్పేసి కదా క్లాస్ ఆపేశారు. ఎగ్జామ్స్ పెట్టమని చెప్పేశారు, ఫస్ట్ 2 days పెట్టారు, మానేశారు. 2019 నుంచి మరి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళలేదు? మరి ఇంత ప్రెజర్ అంటే మీన్స్ ఆఫ్ ది ఎగ్జామ్స్ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ప్రతి ఫ్యాకల్టీ కూడా. ఎందుకంటే బికాజ్ ఒక ప్యాషన్ గా మారిపోయినాం. అంటే సార్ చూసి అది కూడా నేను కూడా ఒకప్పుడు క్లాస్ చెప్పినా వెళ్ళిపోయినామన్నాను. తర్వాత డే బై డే సార్ చూసుకుని నేను మారిన. నేను ప్రతి సండే వస్తున్నా సార్ వద్దనుకు, నేను సైన్ వస్తున్నా. నాకు అది సంతోషం అనిపిస్తుంది మేము చూస్తా అంటే. ప్రతి ఫ్యాకల్టీ తనంతటి తానుగా ఇప్పుడు కూడా కొంతమంది ఫ్యాకల్టీ స్టూడియోలు ఉన్నారు. ఎందుకు? రేపు కానిస్టేబుల్ సండే ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ పడాలి కాబట్టి. మీకు తెలియకుండా వెనకాల ఎంత జరుగుతుంది, సంవత్సరం ఎంత చేస్తున్నాడు, బీడీ ఆపరేటర్ కావచ్చు, కోఆర్డినేటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్యాకల్టీ అని కాదు, సంవత్సరం కాదు, ఇన్స్టిట్యూట్ అనే వ్యవస్థలో సంసారు మూలం. దాని కింద మేమందరం వృక్షాలు అంతే. సార్ పెద్ద వృక్షం, దాని కింద ఆకులు మాత్రమే. ఓపెన్ చెప్తున్నా, ఇంత కష్టం ఉంటే బిఎస్సీ స్టార్ట్ చేస్తే సార్ చెప్పినట్టు ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఒక్కొక్క ఫ్యాకల్టీ వస్తా అంటే కొంతమంది ఆపేస్తున్నారు. వెంటనే నా కళ్ళ ముందే వేరే ఫ్యాకల్టీ ఫోన్ చేసి పిలిపించుకొని రిక్వెస్ట్ చేసుకొని అరే ఎగ్జామ్ పెట్టినాం సార్, వీళ్ళకి ఇంటర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి తిరుపతిలో మాట్లాడి వీడియో క్లాస్ అప్లోడ్ ఇప్పించారు. ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. రేపు మీకు ఉంటుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎంత ఉంటుందంటే ఆ ఒక్కసారి మాట పోతే ఎంత ఉంటుంది పక్కన వాటితో మాత్రం తెలుసు. కానీ సాంసార్ గారు ఇచ్చిన మాట స్టూడెంట్స్ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ప్రతిసారి కూడా. అందులో ప్రతి ఫ్యాకల్టీ కూడా అందులో భాగమే. ఓపెన్ గా మాట్లాడుకుంటే దేశంలోనే ఇంత సిస్టమ్ గా నడిచే ఇన్స్టిట్యూట్ మీరు చెప్పండి ఉంది అనాలిసిస్ చెప్పండి. ఇంత సిస్టమ్ గా ఎగ్జామ్ టైంకి 8:30 క్లాసు సార్ ఇస్తాడు. మీకంటే ముందే సార్లు ఉంటారు, అవునా కాదా? మరి మనం ఎంత ముందు వస్తున్నాం సార్ ఆలోచించండి. కరెంట్ అఫైర్స్ సారు, డిఎస్ కరెంట్ అఫైర్స్ ఆల్ కాంపిటేటివ్ చెప్తున్నాడు, డిఎస్సి స్పెషల్ కరెంట్ అఫైర్స్, పీడిఎఫ్, ర్యాపిడ్ ఫైర్ అని చెప్పి
క్వశ్చన్ అని చెప్పి ఎంత మంది దాన్ని చూస్తే ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్ డేట్ గురించి అని చెప్పి సార్ గారు ఎంత కష్టపడుతున్నారో. రాసే 40,000 మంది, ఉన్న పోస్ట్ 6,000 అంటే మీరు ఎంత కష్టపడాలో ఆలోచించండి ఒకసారి. ఆ 8 నుంచి 10 ఎగ్జామ్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 1 మంత్ తీసుకునే ఎగ్జాంపుల్. కాబట్టి ఆ 1 మంత్ ఎలా కష్టపడతారు, మీకు ఏ సమస్య ఉన్నా సరిగ్గా రండి, ఏ డౌట్ ఉన్నా సరిగ్గా రండి, మా ఫ్యాకల్టీ రెడీ ఉంటాం చెప్పడానికి. అది ఏమైనా సరే. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా నిలబడ్డాం బికాస్ ఆఫ్ ది నా కష్టం, శ్యామ్ సార్ నాకు ఇచ్చిన అవకాశం మేము నిలబెట్టుకున్నాం. రేపు ఇదే మీరు స్టేజ్ మీద నిలబడాలి. యూనిఫామ్ తో మీ తల్లిదండ్రులతో సన్మానం చేస్తా అంటే మన గ్రామాలలో మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా సన్మానించి ఎవరైనా కానీ శ్యామ్ సార్ పిలిపించి ప్రతి తల్లిదండ్రుని సన్మానిస్తాడు. ఎందుకు? మీ కళ్ళల్లో ఆనందం చూసుకోవడానికి. సో కాబట్టి ఈ పాజిటివ్ గా ఉండండి, సంస్థలో నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యత సంస్థది. బట్ నమ్మకంగా ఉండండి, కష్టపడండి. ఓకేనా? థ్యాంక్ యూ. బిఫోర్ క్లోజింగ్, రీసెంట్ గా మనకి జికే ఫ్యాకల్టీకి వచ్చారు. ఒక హాఫ్ మినిట్ మీతోటి జస్ట్ హాయ్ చెప్పి వెళ్తాను. యా, నా పేరు శ్రీరామ్. నేను ఆన్లైన్లో అందరికీ పరిచయమే, ఆఫ్లైన్లో కూడా పరిచయం అవుతాను. సో నేను చెన్నైలో, బెంగళూరులో మంచి పొజిషన్లో వర్క్ చేశాను. కానీ ఇంత నైట్ అండ్ డే అండ్ నైట్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి స్టూడెంట్స్ కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టేది నాకు తెలిసి అంటే సౌత్ ఇండియా కాదు, పాన్ ఇండియాలోనే నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏమో. ఒకటైతే కరెక్ట్ కన్ఫామ్ ఏంటంటే ఇప్పటిదాకా చాలామంది అన్ని పాయింట్స్ చెప్పేశారు, అంటే నేను అనుకున్నవి కూడా కొంచెం చెప్పారు. సో నేను ఒకటే చెప్తాను, కరెక్ట్గా మీరు రైట్ వేలో కనుక ప్రిపేర్ అవుతే ఆ పెట్టిన 100 టెస్టులు ఉన్నాయన్నారు కదా, ఆ 100 టెస్టులు ఇంకొకసారి రివిజన్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా విజయం 100% సొంతం అవుతుంది. దాని వెనక 100 మంది ఎఫర్ట్ ఉంది, ఎన్ని రాత్రుల ఎఫర్ట్ కూడా ఉంది. చాలామంది ఫ్యాకల్టీలో రాత్రుల ఎఫర్ట్ ఉంది మీ క్వశ్చన్స్ వెనక. అంటే నైట్ హాల్ట్ చేసి నైట్ అంతా కూర్చొని క్లాసెస్ ఆఫ్లైన్ అయిపోగొట్టుకొని నైట్ వెళ్ళి కూర్చొని రాసిన దాఖలాలు ఉన్నాయి. అవి వాటికి అంత టర్న్ ఉంది. కాబట్టి తను ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దట్ అండ్ మాక్సిమం ఎక్స్టెంట్ 100% సక్సెస్ వస్తుంది. దానికోసం వెయిట్ చేయండి. ఇదే రైట్, ఈ కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ గోల్ మీరు రీచ్ అవుతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో దెన్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.